విశ్వాసం ఎలాంటిది? చెట్టు లాంటిది, స్థిరంగా ఉంటుంది. అవిశ్వాసం పొట్టు లాంటిది, గాలి రాగానే ఎగిరిపోద్ది. మీకు ఇంకా ఎదురు చెట్టు నాటాలంటే చాలా కష్టం. ఎదురు చెట్టు నువ్వు నాటిన తరువాత అది కిందన పైకి ఎప్పుడు వెంటనే రాదు. నేల కింద, ఈ యొక్క నేల కింద ఇంచుమించు 5 నుంచి 7 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. పైకి మొక్క రావాలంటే 5 నుంచి 7 సంవత్సరాలు టైం పడుతుంది. అప్పటి వరకు మీరు ఎదురు యొక్క మొక్కలు నాటితే, ఆ విత్తనాలు కానీ లేదా మొక్కలు నాటితే ఏమవుతుందంటే కింద మొదట ఏం చేస్తుందంటే ఒక 5-6 సంవత్సరాలు కిందకి ఏమవుతుందంటే వేర్లు తన్ని కానీ బాగా గుర్తుపెట్టుకున్నా, 5-6 సంవత్సరాల తర్వాత పైన మొక్క ఎప్పుడు వస్తుందో తెలుసా? 5-6 సంవత్సరాలు కిందనే ఎదుగుతుంది చెట్టు, అంటే ఈ నేల కిందనే ఎదుగుతుంది. ఎప్పుడైతే పైన ఎదుగుతుందంటే అది అట్లీస్ట్ ఒక 2 వారాలు 3 వారాలకి ఎదిగిపోతుంది. మీరు చూసే జగ్గిమని పెద్ద ఎదురుకర్ర ఉంటుందా, అది 2-3 వారాలు ఎదుగుతుంది పైకి. మరి 2-3 వారాలు అంత హైట్ ఎదిగిందాయి చెట్టు, మరి 5-6 సంవత్సరాల కిందన ఏం చేస్తుంది? దాని వేర్లను ఏం చేస్తుందంటే బలపరుచుకుంటుంది. పిల్లరా, కొన్నిసార్లు మన భక్తి శ్రమల గుండా, ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నప్పుడు మన విశ్వాసం మనం అనుకుంటాం పైన చూసి, నేను ఇంకా ఎదగలేదు, నేను ఇంకా ఎగరలేదు, నేను అభివృద్ధి పొందలేదు, ఇంకా కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే నేను ఆస్వాదించబడలేదు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఎదురుకరలానే నిన్ను లోపట వేర్లతో ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను బలంగా నాటుతాడు. దేవుళ్ళు మొదట నువ్వు బలంగా నాటబడిన తర్వాత అప్పుడు నీ ఆశీర్వాదం ఏమవుతుంది? 5 సంవత్సరాలు పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. నీ ఆశీర్వాదాన్ని ఎవడో కూడా ఆఫ్ చేయలేడు. ఎదురు చెట్టు కనుక వేసిన తర్వాత అదే 2-3 వారాలు కనుక పెరిగిపోయి ఉంటే ఏమవుతుంది? పడిపోతుంది. అది అంత హైట్లో నిలబడాలంటే దాని వేర్లు ఏం చేయాలి? చాలా భూమిలోనే వెళ్ళాలి. అది రాళ్ళను సైతం కూడా బద్దలు చేసుకొని కిందకు ఎదురు వేర్లు వెళ్ళగలవు. అందుకే రాళ్ళు ఉన్నా సరే కొండల మీద కూడా అది ఏం చేస్తుందంటే చాలా చక్కగా ఎదగలుగుతుంది. అందుకనే ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా మన విశ్వాసం, మనం దేవుల్లో అనేక సంవత్సరాలు మనం ఏం చేయాలి? దేవుడు హెచ్చించే వరకు ఆయన దీనమైన చేతుల కింద మనం విధేయులుగా మనం ఉంటే, నువ్వు ఎదగవలసిన టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను నిటారుగా చాలా ఎత్తైన స్థానంలో దేవుడు ఎదికింపజేస్తాడు. అంత ఎత్తుకు ఎదగాలంటే మొదట కొన్ని సంవత్సరాలు నువ్వు ఆయన చేతుల కింద దీన మనసు కలిగి జీవించాలి.